Yeah, good evening, guys. We are Praveen and Jansi. We are from Nellore అండి, and we are part of Parimala ma'am and Naren sir organization. నేను ఈ ట్వీట్ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నానండి. ఫ్యూ డేస్ బ్యాక్ మన నరేంద్ర మోడీ గారు, అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, మన ఎంటైర్ నేషన్ కి హీ Praveen, you గేవ్ ఎ should బిగ్. check your voice. ఓకే, ఇప్పుడు రమేష్, ఇప్పుడు ఓకేనా? రమేష్, ఈజ్ ఇట్ ఓకే? Okay. యా, థ్యాంక్ యూ. యా, Sorry, Praveen, your voice is getting interrupted. Praveen, your voice is clear. Maybe Ramesh దగ్గర problem ఉంది. You can go ahead. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఈ ట్వీట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకి నరేంద్ర మోడీ గారు చేశారనమాట. ఇట్స్ అ వెరీ బిగ్ కాల్ అండి ఫర్ ద ఎంటైర్ నేషన్. మన యూత్ పాపులేషన్ మొత్తాన్ని, అంటే మనందరినీ మెన్షన్ చేస్తూ నేను చదువుతాను చూడండి. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈస్ టు థింక్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ దట్ ఆర్ ఈజీలీ అడాప్టబుల్, అండ్ టుడే ద వరల్డ్ ఈజ్ ఇన్ పర్స్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మోడల్స్. గైస్, ఈ టైంలో యూ ఆల్రెడీ నో ద పాండమిక్ విచ్ వీఆర్ గోయింగ్. ఈ టైంలో మోడీ గారు ఈ కాల్ ఇచ్చారు అంటే దీని వెనకాల చాలా పెద్ద మెసేజ్ ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆల్రెడీ మీ అందరూ తెలుసు Praveen, కదా. sorry, Praveen. రమేష్, Yeah, now it's better because ఇంతసేపు నువ్వు మాట్లాడింది ఏమి వినపడలేదు. అవునా? ఓకే, లేదు వినపడింది. వినపడిందా మరి? యా, వినపడుతూనే ఉంది కంటిన్యూస్. ఓకే, ఓకే. యా, వేర్ ఆర్ వి? యా, మనము ఒక పాండమిక్ నుంచి మనము ట్రావెల్ చేస్తా ఉన్నాం. అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ నో COVID-19. ఇప్పుడు అందరము స్పెక్ట్రమ్ కి ఒక ఎండే చూస్తున్నామండి. ఈ పాండమిక్ ఎలాగా మనము ఆ కర్వ్ని ఫ్లాటెన్ చేసుకోవాలా, స్ప్రెడ్ కాకుండా ఎక్కడికక్కడికి ఏ కంట్రీ ఆ కంట్రీ బార్డర్స్ ని క్లోజ్ చేసుకొని లాక్డౌన్ పెట్టుకొని, అంటే ఇంకా ప్రస్తుతానికి మనకి ఇది తప్పనిచ్చి వేరే ఆప్షన్ కనపడలేదు మనకి ఫైటింగ్ టువర్డ్స్ దిస్ పాండమిక్. అంటే ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటారు దీన్ని. ఇట్స్ కాల్డ్ యాజ్, ఒక నాజర్ తాలెబ్ తన బుక్ లో చెప్పినట్టు, ఇట్స్ బ్లాక్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది, అందరం ఫైట్ చేస్తున్నాం. మీరు బాగా గమనిస్తే లాస్ట్ ఒక 1.5 month గా అరౌండ్ ద వరల్డ్ ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయిందండి. ఇంకో ఎండ్ మనం గమనించట్లేదు. టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ, నో ట్రేడ్ బిట్వీన్ ద కంట్రీస్. ఓకే, హాల్ట్ లోకి వచ్చేసింది. మీరు కానీ రీసెంట్ గా కానీ IMF చీఫ్ ఉన్నారు కదా, గీతా గోపీనాథ్, ఆమె ఒక ప్రెస్ నోట్ లో చెప్పిన ఆర్టికల్, ఇఫ్ ఎవరైనా కానీ చూసుంటే, ఈ ఫినాన్షియల్ ఇయర్ లో షీఈస్ మెన్షనింగ్ దట్ గ్లోబల్ జీడిపి మొత్తము $9 trillion సింక్ అవబోతుందంట. $9 trillion సింక్ అవుతుంది. అంటే 9 trillion అంటే 9,000 billions. జీడిపి అంటే ఏంది? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ. అలా ప్రపంచం మొత్తం మీద 9 trillions, 9,000 బిలియన్లు. ఈ 9,000 billions ఎవరివి? హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ రెవెన్యూస్. ఓకే, ఇప్పుడు ఇన్ని కంపెనీస్ కి వాటి రెవెన్యూ అంతా జస్ట్ లైక్ దట్ లేదు అంటే వాట్ ఈ విల్ డూ? ఇప్పుడు మనమే ఒక కంపెనీ ఉంది, నాకు వస్తున్న రెవెన్యూ ఉన్నట్టుండి నాకు డ్రాప్ అయిపోయింది. నేను ఒక 500 పీపుల్తో నా కంపెనీని నేను రన్ చేస్తా ఉన్నాను. వాట్ ఐ విల్ డూ? ఫస్ట్ ఐ విల్ థింక్ అబౌట్ డౌన్ సైజింగ్ మై స్టాఫ్. నా ఎంప్లాయీస్ నేను డౌన్ సైజ్ చేసుకోవటం. 500తో వర్క్ చేసేది నేను 250 తోటే చేసేదానికి ప్లాన్ చేసుకుంటాను. అండ్ టు టెల్ యూ ఫ్రాంక్లీ, కొన్ని ఇండస్ట్రీస్ అయితే దే ఆర్ గాన్ అండి, దే ఆర్ గాన్. అంటే నెక్స్ట్ 1 year 2 years కైనా రివైవ్ అవుతాయా లేదా అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. టు నేమ్ ఎ ఫ్యూ, యూ టేక్ హోటల్ ఇండస్ట్రీ, యూ టేక్ ట్రావెల్ ఇండస్ట్రీ, యూ టేక్ టూరిజం అండ్ థియేటర్స్. ఈ ఇండస్ట్రీస్ ఎప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద బిజినెస్ వస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రావెల్ ఇండస్ట్రీయే తీసుకుందాము. ఎంతమంది రెడీగా ఉన్నారు నెక్స్ట్ ఒక 3 months 6 months ఆర్ ఇట్ మే బి 1 year ట్రావెల్ ప్లాన్ ఎంతమంది ప్లాన్ చేసుకుంటా ఉండుంటారు? ఆల్మోస్ట్ ఆల్ అందరూ, అంటే ఈ ప్రస్తుతానికి ఇవన్నీ వద్దనే అందరూ డ్రాప్ అయిపోయి ఉంటారు. ఓకే, హోటల్ ఇండస్ట్రీ. ఈ టైంలో హోటల్ ఎవరున్నారు? ట్రావెల్ చేసే వాళ్ళు లేరు, వాళ్ళు హోటల్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇవన్నీ నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని B2C అండి, బిజినెస్ టు కస్టమర్ బిజినెసెస్.
ఓకే. కస్టమర్ లేడు, బిజినెస్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఈ బిజినెస్‌కి సప్లై చైన్ ఇంకోటుంటుంది. దాన్ని బిజినెస్ టు బిజినెస్ మోడల్ అంటాం మనము. ఓకే. లైక్ ఈ హోటల్ ఇండస్ట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కాట్స్ సప్లై చేసేవాళ్ళు, బెడ్ సప్లై చేసేవాళ్ళు, బెడ్స్ సప్లై చేసేవాళ్ళు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ ఈ ఈ బి అంతా కూడా డిస్ట్రాయ్ అవుతుంది. హోల్ టుగెదర్ మీరు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇఫ్ దే ఆర్ యూజింగ్ నెక్స్ట్ 3 మంత్స్‌లో మనకొక రిసెషన్ ఎళ్ళబోతున్నామేమో గదా! రిసెషన్ రాబోతుంది గదా! అంటే ఐయామ్ సారీ, రిసెషన్ అనేది చాలా చిన్న పదం వాడుతున్నాం మనం. చాలా చిన్న పదం రిసెషన్ అనేది. ఓకే. ఇంకొద్దిగా పెద్ద పదమే వాడాల్సిన పరిస్థితిలోకి ఎంటర్ అవుతున్నామనమాట. ఓకే. సరే. ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ ఇవన్నీ డిస్ట్రాయ్ అవుతా ఉంది. ఈ జాబ్స్ అన్నీ మళ్ళీ ఎప్పటికొస్తాయో లేదో గూడా మనకు తెలీదు. మరి ఇటువంటి టైంలో నరేంద్ర మోడీ గారు ఈ ట్వీట్ ఇచ్చారంటే, నీతి ఆయోగ్ అవ్వచ్చు, లేదా ఫిక్కీ వాళ్ళవ్వచ్చు, ఆల్రెడీ రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నీ మన నరేంద్ర మోడీ గారి దగ్గరకొచ్చేసుంటాయి. అంటే పీఎంఓ ఆఫీస్‌కెళ్ళిపోయి ఉంటుంది. అవన్నీ వాళ్ళు అవర్స్ టుగెదర్ డిస్కషన్స్ చేసుకొని ఆహ్, మోడీ గారికి జెప్పుంటారు. సార్ సంథింగ్ వి నీడ్ టు థింక్ అండ్ నేషన్‌ని మీరు కొద్దిగా బెటర్‌గా గైడ్ జేయాల్సిన పరిస్థితి. లేకపోతే ఇన్ని రోజులు రానిది ఇంత పెద్ద స్టేట్‌మెంట్ ఈ టైంలో ఎందుకొచ్చింది? ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈస్ టు థింక్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ దట్ ఆర్ ఈజీలీ అడాప్టబుల్. అసలకి జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంటే ఏమంటున్నారు? అందరూ బిజినెసెస్ సైడ్ ఆలోచించండి. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలని ఇప్పటికిప్పుడు ఏ నేషన్ గూడా ఫిల్ చేయలేదండి. సమ్‌వేర్ ఐ రెడ్ ఐ మీన్ ఇది ఒక రేటింగ్ ఏజెన్సీస్ చెప్పిన విషయము. రేపు ఈ ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టర్‌లో అమెరికా జీడీపీ మే ష్రింక్ బై 25%. బట్ అదొక అబ్నార్మల్ ఫిగర్ గూడా అయ్యుండొచ్చు. బట్ జస్ట్ ఇమాజిన్ హౌ ద సిట్యుయేషన్ విల్ బి. నిజంగా నరేంద్ర మోడీ గారికి వి నీడ్ టు సే హ్యాట్స్ ఆఫ్. రాబోయే ప్రాబ్లమ్‌ని ఇప్పుడే ఆయన అడ్రెస్ చేస్తా ఉన్నారు. బాబు మీరు ఇంకా గవర్నమెంట్స్ మీద లేకపోతే ఎక్కడో చోటన నాకు జాబ్ వస్తది. నాకు ఆ కంపెనీలో వస్తది. సీరియస్‌లీ కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఇంకెప్పట్లో రివైవ్ అవ్వవు. అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ కెరియర్స్ న్యూగా స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. అటువంటి కేసెస్ మూవింగ్ ఫార్వర్డ్ మనము వింటాము, చదువుతాము అలాంటి విషయాలు. ఓకే. సరే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారన్నారు. అందరిని బిజినెసెస్ స్టార్ట్ చేయమని. బానే ఉంది. అంటే ఆయన స్టార్ట్ చేయమనంగానే రేపు నలుగురు ఫ్రెండ్స్ అందరూ మనలాగే జూమ్ కాల్ ఒకటి చేసుకొని, "అరే! మోడీ గారు బిజినెస్‌లు స్టార్ట్ చేయమన్నారురా! అందరం రండి" అని చెప్పేసి రేపటికి రేపు స్టార్ట్ చేసేది కాదు గదా! బిజినెస్ అంటే. ఒక 3 క్రైటీరియాస్‌ని ఫుల్‌ఫిల్ చేయాల. ఎనీవన్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఏంటవి? ఫస్ట్ వన్ వి నీడ్ టు హావ్ ఎన్ ఐడియా. ఒక మంచి ఐడియా మన దగ్గర ఉండాలి. బిజినెస్ ఐడియా. ఓకే. సెకండ్ వన్ ఐడియా ఉంటేనే సరిపోదు గదా! మన దగ్గర మంచి సక్సెస్‌ఫుల్ ఐడియా ఉండొచ్చు. బట్ ఆ ఐడియాని ముందుకు తీసుకెళ్ళాలంటే వి నీడ్ టు హావ్ సఫిషియంట్ క్యాపిటల్. సఫిషియంట్ అంటే బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ముందు సర్వైవ్ అవ్వాలి. అంత దూరం మనకు క్యాపిటల్ కావాలి. థర్డ్ వన్ వి నీడ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ. ఈ 3 క్రైటీరియాస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తేనే ఒక బిజినెస్ అనేది ముందుకు పోతుంది. ఓకే. ఇప్పుడు పీఎం ఇచ్చిన ఈ కాల్‌కి మనం చేస్తున్న మన యాంవే బిజినెస్ ఆపర్చునిటీ ఎందుకు 100% యాప్ట్ ఎంటైర్ నేషన్‌కి వస్తున్న యంగ్ పాపులేషన్‌కి. సక్సెస్‌ఫుల్ ఐడియా. నేను చెప్పిన ఫస్ట్ పాయింట్. యాహ్! మన బిజినెస్ సక్సెస్‌ఫుల్ ఐడియానా? లాస్ట్ 60+ ఇయర్స్‌లో 100+ కంట్రీస్‌లో టైమ్ టెస్టెడ్ ఆపర్చునిటీ. బాగా నా వర్డ్ అర్థం చేసుకోండి. టైమ్ టెస్టెడ్ ఆపర్చునిటీ 100+ నేషన్స్‌లో. నెక్స్ట్ మన ఇండియాలో 21 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా మనం మన ముందుకొచ్చున్నాము. అంటే ఐడియా ఈస్ సక్సెస్‌ఫుల్. ఇట్స్ వర్కింగ్. నో డౌట్ అబౌట్ దట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్. ఒక 20, 30 థౌసండ్స్‌తో వి కెన్ స్టార్ట్ అవర్ బిజినెస్. మీ ఏరియాలో మనం మనం ఉంటున్న మన కాలనీస్‌లో ఒక బడ్డీ షాప్ పెట్టాలన్నా గాని 50,000, 1,00,000 లేనిది మనం పెట్టలేం. అలాంటిది 25, 30 థౌసండ్స్‌లో ఇండియాలో అన్ని కార్నర్స్‌కి మన బిజినెస్‌ని మనం ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ గుడ్ పార్ట్ ఈస్ వి ఆర్ డీలింగ్ విత్ ఎఫ్ఎంసీజీ. మనకి ఇంపాక్ట్ ఉంటది. ఎఫ్ఎంసీజీ సెక్టార్‌కి గూడా ఉంటది. బట్ మిగిలిన సెక్టార్స్ 80% ఇంపాక్ట్ ఉంటే మనదొక 10, 20% ఉంటది. హియర్ ఈస్ ద బ్యూటీ. రివైవల్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ టు గెట్ ఆన్ ట్రాక్ విల్ బి ఎఫ్ఎంసీజీ సెక్టార్. ఓకే. థాంక్ గాడ్ వి ఆర్ ఇంటూ దిస్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ విత్ ఆమ్వే ఆపర్చునిటీ. అండ్ థర్డ్ పాయింట్ టైమ్ అండ్ ఎనర్జీ పెట్టాలి. ఈ టైంలో
జాబులు ఉండటమే కష్టం రా బాబు అన్న టైంలో నేను కొద్దిగా బిజినెస్ కూడా చేసుకోవాలన్నామంటే అదే చేసుకో అని చెప్పేస్తారు కంపెనీస్‌లో. ఓకే. ఇలాంటి టైంలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం తెచ్చి ఇక్కడ బిజినెస్‌లో పెట్టలేము. మీకు అన్‌ప్రొడక్టివ్ టైంని మనం ఇక్కడ ప్రొడక్టివ్ చేసుకుంటూ మన ఓన్ ఎంటర్‌ప్రైజ్‌ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అండ్ గుడ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఎటువంటి వాళ్ళు మనకి లీడర్స్ గైడ్ చేస్తున్నారు. అన్ని మేహమ్స్‌ని దాటిన వాళ్ళు. ఓకే. దే హావ్ సీన్ ఎవ్రీథింగ్. టుడే దే నో హౌ టు ఎక్స్‌పాండ్ దిస్ ఆపర్చునిటీ. ఒక ఎమరాల్డ్ లెవెల్‌లో వాళ్ళు, ఒక డైమండ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు. ఐ మీన్ ఒక బ్యూటిఫుల్ మనకి గైడెడ్ పీపుల్, ట్రైన్ చేసేవాళ్ళు, మెంటర్‌షిప్‌ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. వి ఆర్ హావింగ్ అంటే రెడీమేడ్ ఎక్స్‌పీరియన్స్ మనకుంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఎంత బాగా మనం ఛానలైజ్ చేసుకుంటున్నాము అనే దాని మీద మన మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. ఐ యామ్ గోయింగ్ టు వైండ్ ఇట్ అప్. నో డౌట్ నేను ఇన్ని చెప్పాను గదా! బట్ దిస్ టూ షల్ పాస్ అండి. దిస్ టూ షల్ పాస్. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ల తర్వాత అబ్బో! ఆ 2020లో ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఎట్టుండిందో గదా ప్రపంచం అని మాట్లాడుకుంటారు. ఇంకా మీకు కరెక్టే చెప్పాలంటే మీ ఇళ్లల్లో ఎవరైనా ఒక 9 ఇయర్స్, 10 ఇయర్స్ కిడ్ ఉంటే రేపు వాళ్ళు తాతలయ్యి వాళ్ళ మనవళ్ళతో గూడా కూర్చొని మా చిన్నప్పుడు అప్పట్లో బుట్టు అన్నట్టు అప్పట్లో ఎట్లా ఉంది పరిస్థితి అన్నట్టు ఆళ్ళు కథలుగా చెప్పుకునే ఫేజ్. బట్ దాటుతున్నాం ఈ ఫేజ్‌ని కూడా. దిస్ టూ షల్ పాస్. బట్ ఇక్కడ క్వెషన్ ఏమంటే ఎందుకంటే నో డౌట్ అండి. మోర్ దెన్ 2,00,000 ఇయర్స్ పైన ఎక్కడో మనము ఆఫ్రికన్ ఫారెస్ట్‌లో ఉన్న మనము టుడే ఈరోజు గ్లోబ్ అంతా స్ప్రెడ్ అయ్యి ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేసి హ్యూమన్ రేస్ అనేది ఇక్కడి దాకొచ్చింది. నో డౌట్ దీన్ని కూడా మనం ఓవర్‌కమ్ అవుతాం. ఇట్స్ ఫర్ ష్యూర్. ఇక్కడేమంటే ఈ క్రైసిస్‌ని ఈ పీరియడ్‌నంతా దాటి అంటే ఈ కోవిడ్-19 అవ్వచ్చు, నెక్స్ట్ రాబోతున్న a severe recession or it may be called as a depression. I mean, we really don't know. Okay. ఇటువంటి సిట్యుయేషన్ కూడా ఈ క్రైసిస్ ని దాటి బయటకు వచ్చినప్పుడు 2 విధాలుగా ఫ్యామిలీస్ ఉంటాయండి. కొన్ని ఫ్యామిలీస్ ఆ క్రైసిస్ నుంచి ఇంకెప్పటికి బయటికి రాలేవు. ఓకే. ఇప్పటికి గ్రేట్ డిప్రెషన్ స్టోరీస్ గాని మీరు యూట్యూబ్‌లో ఓపెన్ చేసి చూస్తుంటే కొన్ని ఫ్యామిలీస్ ఎంత డెస్ట్రాయ్ అయిపోయాయని. అట్ ద సేమ్ టైమ్ అటువంటి టైంలో నుంచి ప్రపంచాన్ని ఏలే ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా వచ్చున్నారు. ఓకే. యూ టేక్ దిస్ పాయింట్ ఇంటు యువర్ హార్ట్. వరల్డ్‌ని రూల్ చేసే ఎంటర్‌ప్రెన్యూర్స్. ఈసారికి అది మనందరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ బ్యాక్ టు ద హోస్ట్ అండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ.